ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టార్ మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? పుష్ప టైంలో తెర మీదకి వచ్చిన ఇష్యూస్ అన్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయా? నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా, లేదంటే అలాంటి న్యూస్ ఏదైనా వైరల్ అవుతుందా? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప 2 రిలీజ్ టైంలోనే దేవిశ్రీ వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ అన్న డిస్కషన్ తెర మీదకొచ్చింది. ఆ మూవీ రిలీజ్ టైంలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై డైరెక్ట్ గా స్పందించకపోయినా సినిమా మొత్తానికి నేనే వర్క్ చేశానంటూ దేవి స్వయంగా ప్రకటించడంతో ప్రొడక్షన్ హౌస్ తో గ్యాప్ వచ్చిందన్న న్యూస్ గట్టిగా వైరల్ అయింది. దేవి సంగీతం అందించిన లెజెండ్ విషయంలోనూ ఇలాంటి వివాదమే తెరమీదకొచ్చింది. సినిమా ఈవెంట్ లో నేనే దగ్గరుండి మ్యూజిక్ చేయించుకున్నా అంటూ దర్శకుడు బోయపాటి చెప్పడంతో దేవి కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. నా పని ఎలా చేయాలో నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ అదే వేదిక నుండి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇదే డిస్కషన్ జరుగుతోంది. దేవిశ్రీ సాంగ్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది యూనిట్. దీంతో మైత్రి దేవి మధ్య గ్యాప్ మరింత పెరిగిందా అన్న డిస్కషన్ మొదలైంది. అయితే ఉస్తాద్కు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఈ మధ్య పవన్ తమన్ కాంబినేషన్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే నేపథ్య సంగీతం కోసం తమన్ను సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. దేవి కూడా ఎల్లమ్మ సినిమాలో నటించేందుకు రెడీ అవుతూ ఉండడంతో మ్యూజిక్ కు పూర్తిగా టైం ఇవ్వలేకపోతున్నారు. ఈ కారణాలతోనే తమన్ ఎంట్రీ ఇచ్చారు తప్ప దేవితో మైత్రికి ఎలాంటి గ్యాప్ లేదంటోంది మూవీ టీం.